అది ఇంకోటి దొబ్బ ఉంది. కూర్చో ఎంత పెద్ద తినలే నేను. తిను అప్పరిస్తే చాలా అదిపోవాలి. చప్పరిస్తే ఇంకెక్కువ అవుతుంది. గబగబా నమ్లి మింగేయాలా. ఐ థింక్ సో. అంతే. అదే ఎక్కువ టంగ్కి టచ్ అయితే ఎక్కువ కారం వేస్తుంది. ఆ చెయ్యి పెట్టుకోకు. ఇప్పుడు కాదు తెలుస్తుంది. ఆగు. ముక్కు నుంచి గాలి వస్తుంది. గాలి కారం గాలి వస్తుంది. నువ్వు అదే పెట్టుకోకు. ఇక్కడ వరకు వెళ్ళింది. చోలో ఇక్కడ అడ్డంటే చోలోంచి వస్తుందా వేడి? మౌత్ ఆన్ ఫైర్, కలర్ నుంచి నీళ్ళు, ఎక్స్ట్రీమ్ ప్రొఫానిటీ, షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ పోతున్నావు. అది 2 sips తాగింది. ఇప్పుడు నువ్వు చూడరా. నాకు కళ్ళల్లోని మాత్రం రావట్లే నీళ్ళు. ముక్కు మీద అంతా ఏదో వచ్చేసి స్వెట్ వచ్చేసి ముక్కు మీద చెయ్యి పెట్టుకోకు. డెటాల్తో కడుగు. కడికి మజా వస్తుందిరా నీకు. పాపం రా, అవసరమారా దాంతో ఛాలెంజ్ చేయించడం. నువ్వు పెద్దోడు అని చెప్పాలి కదా. నేను నీకు చెప్తుంటే నువ్వు దానికి చెప్పాలి కదా. ఎందుకు చెప్పద్దు? మమ్మీని నేను వద్దు, నేను అస్సలు ట్రై చేయ వద్దు. నేను అస్సలు డేర్ చేయను. అవి నాకు రాదు డేర్ చేయడం. నేను యాక్సెప్ట్ చేసుకుంటా కానీ అట్లాంటి పిచ్చి పనులు చెయ్య. కడుపుంత అల్సర్ అయితే చూడు. ఏ డాక్టర్ చూడడు మిమ్మల్ని. డాక్టర్ దగ్గర పోయి వాట్ యు ఎయిట్ అని అడుగుతాడు. అప్పుడు వాడు చెప్తారు ఇప్పుడు మీరు ఇది అది. నన్ను డాడీ ఇద్దరు. వీడు ఫస్ట్ కొంతసేపు పట్టుకొని చూస్తాడు దాని యాంగిల్స్. ఏ యాంగిల్లో ఉంది, ఎంత వెయిట్ ఉంది. ఇక్కడ రాసింది చూడు. ఇక్కడ ఏదో థర్డ్ పాయింట్ రాసింది. అయ్యో రామా. ఇది అసలు దీనికి టేస్ట్ లేదు, కారం ఉంది అంతే. దునియాలో కారంలన్నీ తీసుకొచ్చి ఒక చిప్పు చేసి పెట్టిండు. ఇది కారం దీని ఎక్కువ ఉంటుంది. దీన్ని చూస్తుంటే నా బాడీ అంత అవసరమా బాబా? దీన్ని చూస్తుంటే నా బాడీ ఎక్స్ట్రా అరే నువ్వు ముందే ప్రెడిక్షన్స్ చేసి అవి అయితే నీవైతే చెప్పక ముందు తిను. నాకు అయ్యే చెప్తులేదో మాట్లాడుతుంటే బయటికి ముక్కు రెడీగా పెట్టుకో కర్చీఫ్. జై తెలంగాణ. తెలంగాణ కాదు, కాంగ్రెస్.
రేవంత్ రెడ్డి గులాబీ లెజెండ్ అదే కేసీఆర్ రా. పాట పెట్టాలా నీ కోసము? తేడా కొడుతుంది. ముందే ప్రిడిక్షన్స్ చూడడమే. No, if you want you can back off. You can back off. No problem. మేము తినే తాగిలే బ్యాక్ ఆఫ్ చెల్లు కావాలంటే వడ్లేస్తాం. అదే అది వదిలే. దాన్నే బ్యాక్ ఆఫ్ అంటారు. బ్యాక్ ఆఫ్ అని ఇంగ్లీష్ తెలుసా? దీంట్లో ఇంకోటి జోలో చాక్లెట్ కూడా వస్తుంది తెలుసా? ముందు బిస్కెట్ తిను, అది కూడా ఉండదు. చాక్లెట్ వస్తుందట. ఎంత డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు. చాక్లెట్ అంట, గులాబీ లెజెండ్ అంట. గులాబీ లెజెండరు కొరికిడు. How's the feel? How's the feel? How's the feel, bro? దాంట్లో ఏమి నాన్ వెజ్ ఉండవు కదా శుభం? నువ్వు ఇవాళ ట్యూస్డే. కుట్టింది. ఏది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ప్లీజ్. కళ్ళు ఓపెన్ చేయి. మూసుకుంటే ఎట్లా? ఏం కావట్లే, ఏం కావట్లే, ఏం కావట్లేదురా, ఏం కావట్లేదురా. అన్ని ఫీలింగ్ మైండ్లో. ఏం కావట్లేదురా. కళ్ళలో నీళ్ళు వస్తుంది. అది రెడ్ అయిపోయాడు మమ్మీ. ఏం కాలే. కరెక్ట్ మైండ్ ఫస్ట్ పని చేస్తుంది. You can drink many. తాగే ఏం కాదు. కళ్ళలో నీళ్ళు వస్తుంది. గొంతు కాలిపోతుంది. కళ్ళలో నీళ్ళు వచ్చేసిన కళ్ళలో నీళ్ళు. అవుట్ అన్న అవుట్. నన్ను తాగలేదు. తాగడం గేమ్ కాదు అన్న. కాదు తాగడం అసలు ఛాలెంజ్ కాదు అన్నాము. పిచ్చా ఇది. సరే ఇద్దరు డేర్ అని ప్రూవ్ అయింది కదా, ఎందుకు ఒకళ్ళు విన్ అవ్వాలి కంపల్సరీయా? బోత్ ఆర్ బోత్ డేర్డ్, అదొక్కటే అంతే. డాడీ విరిగి తిట్టురా. ఇది పళ్ళు కొట్టుకో. పళ్ళు కొట్టుకోవడం కాదు, మసలు నా మసలు నేను కొరుక్కుంటే రిలీఫ్ ఉంటుంది. కొరికేసుకోగలవు టంగుని. ఏయ్, పాలు తాగు మరి. ఇదో విన్నింగ్ మూమెంట్లో కోసం నువ్వు నీది మర్చిపోకూడదు. వాట్ యూ రిక్వైర్, నీ బాడీ ఏం రిక్వైర్ ఉంది. నేనే చేసే స్వీట్ ఇప్పుడు పనికొస్తుంది. మళ్ళీ చెప్పు. నేను అబ్సల్యూట్లీ ఫైన్, నాకేం కాలే. అన్నకి ఇటు కొంచెం ముక్కు కారుతా. ముక్కు కాదు నాకంటే, నాకు సెన్సిటివ్ స్టమక్ ఉంది. నాకు ఏది తిన్నా నాకు కడుపు నొప్పి వస్తుంది. సో ఇప్పుడు అదే బేసిక్ గా ఇది పాలు తాగేసింది. కాదు ఏదో ఉంది. ఇప్పుడు తినేది ఎవరైనా తింటారు, బాడీ అట్లా రియాక్ట్ కూడా అవుతుంది. కానీ మనం రెసిస్ట్ చేసుకోగలగాలి, కారంని రెసిస్ట్ చేసుకోగలి. తాగేసినామంటే అవుట్ ఎవరికైనా రూల్. నువ్వు స్వీట్ ఎందుకు అడిగినావు? ఇది అయిపోయిన తర్వాత తిన్నాం. ఎందుకు అడిగినావు? 1 hour వరకు అడగకు. అదో చూడు మరి, నువ్వే రెసిస్టెంట్ చేసుకోలేకపోతున్నావు. నేను ఇంకేం చేయలేదు, నా బాడీ అది నా బాడీ చేస్తుంది. అది బాడీ చేస్తుందంటే నువ్వు చేసినట్టే. కూడా ఇప్పుడు దగ్గు వచ్చింది, ఇప్పుడు దాని బాడీ అది చేసింది. దానికి దగ్గు ఏంటి, కళ్ళు మండుతూ ఇక్కడ అయిపోయింది, అది నార్మల్ అయిపోయింది. కాదు నేను ఇప్పుడే దానికి ఇంకా ఇట్లా వస్తుంది, చెవుల నుంచి వస్తుంది అన్నది. అది దాని బాడీ అట్లా. అది ఇప్పుడు పైకి వెళ్ళి వచ్చింది టెర్రస్ మీదకి, ఎండలో బట్టలు తీసుకొచ్చింది కదా. సరే ఇంకోసారి ఈ డేర్లు చేయొద్దు, ఓకేనా? ఇంకోసారి ఇంకోటి ఉంది, స్వీట్ ఉంటది కానీ అసలు ఇంట్లో ఒక చుక్క కూడా రానియ్య నేను అట్లాంటివి. హలో మేడం, నేను చెప్పిన అన్నకు ముందే ఎంత డేర్ అవసరం లేదు. నేను యు ఆర్ ఫైన్ బట్ ఫ్యూచర్ ఒక టైం తర్వాత అందరూ ఫైన్ అవుతారు. మన ఇద్దరం ఒకటే టైం కి తిన్నాం కదా.
జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 4 minutes ఫ్రాక్షన్ ఆఫ్ 4 minutes ఉంటదా 4 minutes ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు కదా బయట కూడా పోయింది సరే ఇలా ముగిసింది మా ఇంట్లో డేర్ కార్యక్రమం. అన్న తాగిందంటే అన్న అవుట్, నేను అప్పుడు తాగిన సేమే కదా. వాడికి కడుపు లైఫ్ లాంగ్ తాగకుండా అట్లీస్ట్ 1 hour తాగుకుంటే నువ్వు రెస్ట్ చేసుకున్నావు అని అర్థం. సరే ఓకే 1 hour సరే తాగు, కడుపు వస్తున్నావు చీటింగ్ మమ్మీ. 1 hour తాగినాక 1 hour వరకు ఉండవు కాదు ఒకటి నేను లాజిక్ చెప్తా. వాడు క్రియేట్ చేసింది ఏంటంటే ఏ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ బాడీని బట్టి రెసిస్ట్ చేసుకోగలుగుతాడు, అది కాన్సెప్ట్. అట్లా కాదు. ఇప్పుడు నేను అర్థమైందా? తీసుకున్నప్పుడు అన్నేమన్నాడు, ఆల్రెడీ అక్కడ తాగు అని అన్నాడు. అక్కడ స్టమక్ పెయిన్ అవుతున్నా కానీ నువ్వు ఓర్చుకొని ఇంకోళ్ళ కోసం తాగడం కౌంట్ అవ్వదు అన్నావు నువ్వు. కాదు విననా? హలో మొత్తం తినేది. అరే మీ కాన్సెప్ట్ వాడు ఎందుకు క్రియేట్ చేసిన అర్థం చెప్తున్నా. వాడు ఒక చాక్లెట్ క్రియేట్ చేసిండు. వాడు దేనికి క్రియేట్ చేసిండు, మీ రెసిస్టెంట్ పవర్స్ మీకు తెలియాలి. కానీ అవును, నీకు ఇప్పుడు కడుపు నొప్పేస్తుంది అంటే ఇఫ్ యూ వాంట్, నీ బాడీ అడుగుతుంది మిల్క్, నువ్వు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు దాన్ని? మళ్ళీ అది రెసిస్టెన్స్ కాదు కదా మరి. బాడీ అడగట్లేదు, మరి బాడీ ఒక టైప్ ఆఫ్ గా బిహేవ్ చేస్తుంది. అది వామిటింగ్ వచ్చినట్టు అయితే లేదు, టేప్ వచ్చినట్టు అవ్వట్లేదు. అది ఎట్లా చెప్పాలి, బాడీ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ సంథింగ్ రైట్. తో దానికోసం మనం పెట్టుకున్నాం గ్లాస్ పాలు, అది నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు. నీ బాడీ రెసిస్ట్ అవ్వలేకపోతుంది అని అర్థం దానికి. అట్లా కాదు, బాడీ రెసిస్ట్ అవ్వకపో. ఇప్పుడు నేను ఫోర్స్ఫుల్లీ ఇది ఇంత కారం ఇప్పుడు మొత్తం తిన్నాక, అంత ఫుల్ చిప్పు తిన్నాక కమ్మని కూర్చోలు ఉండలేడు. ఇది కూర్చుంది కదా మొత్తం చిప్పు తిన్నాక. అవును, మొత్తం చిప్ తినలే కదా మీరు. మీరు అన్నీ అటు ఇటు చేస్తున్నారు, మీరు రూల్స్ ఛాలెంజ్ మీ ఫేవర్ చేసుకుంటున్నారు. వేస్ట్ ఇదంతా. వేస్ట్ కాదు, సి అట్లా కాదు, మీ ఇద్దరు డేర్ చేసిండ్రు అది ఓకే. బట్ అంత ఉల్టా చెప్తున్నారు. అర్థమైన మీనింగ్ నేను చెప్తా. వాడు చిప్ క్రియేట్ చేసి బొచ్చమ్మా నువ్వే చిప్, నీకు చిప్ ఇయ్యలేదా? పెడతా ఒంగాలి ఎక్కడుంది నీది? ఇక్కడుంది ఆ ట్రీట్. అబ్బా బాబా, ఆ ట్రీట్ ఇచ్చేయాలి. అబ్బా బాబా, ఎవరు ఎంత రెసిస్ట్ చేసుకుంటారో, రెసిస్ట్ చేసుకున్న తర్వాత ఎవరు ఏ స్టెప్ ఫస్ట్ తీసుకుంటారో దాన్ని డైల్యూట్ చేసుకోవడానికి అది ఛాలెంజ్. మళ్ళీ నేను పాలు తాగుతున్నప్పుడు చూడు కూడా తింటున్నావా ట్రీట్? చిప్ప అది బైక్ తిను, రావట్లే కదా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అయిపోయిందా ట్రీట్ అయిపోయిందా? ఇప్పుడు నాకు కూడా నొప్పేస్తుంది కడుపు. ఇప్పుడు నాకు నొప్పేస్తుంది చూడు. తిను ఫస్ట్, తినే ఫటాఫట్ తిను. ఇప్పుడు చెప్పు. పిచ్చి పిచ్చి వేషాలు నువ్వు ఇంకా తాగినావు కదా. సరే ఇప్పుడు చేస్తావా? తాగండి నాన్న, తాగు, తీసుకో గ్లాస్ తీసుకో, తిను, అది తిను, అన్నం తినేసి నువ్వు నువ్వు పాలు తాగు, నువ్వు అన్నం తినేసి. మీరెవ్వరు ఇట్లాంటివి ట్రై చేయకండి. నాకు తెలియకుండా వీళ్ళు తీసుకొచ్చారు ఇంట్లోకి. అసలు వీళ్ళు హౌ డేర్, వాళ్ళు నాకు అడగకుండా ఇంట్లోకి తీసుకొచ్చారు. అదే పెద్ద డేర్ చేసిండ్రు ఫస్ట్ థింగ్. ఇంకోసారి మాత్రం నేను అలౌ చేయనని చెప్పాను. అండ్ ఇద్దరు బాగానే ఉన్నారు. కొంచెం కుచ్చు స్టమక్ పెయిన్ అవుతుంది మా పాపకి. తాగు అంటుంటే పిచ్చిలేసిందా? తాగు, అది తినేసి అన్నం తినేసి ఏం కాదు. అన్నం కాదు, అది తాగాలి. డైలీ ప్రోడక్ట్స్ పోతుంది. అందుకే ఒక గ్లాస్ పెట్టుకున్నాను. నువ్వు కూడా తాగురా, తీసుకో చాలు. ఇంకా డేరింగ్, ఇంకా యూ గేమ్ ఈజ్ ఎండెడ్ నౌ. కడుపు వరకు పోట్లే, ఇక్కడ పోతున్నాయి మరి. ఇక్కడ వరకు ఇక్కడ రావట్లేదు. నేను అట్లీస్ట్ నీలాగా దాచి పెట్టట్లే. నాకు ఏమవుతుందో చెప్తున్నా. ఇది కాదు, ఇది డేర్ చిప్ కాదు, ఇది కొట్లాట చిప్. ఇది ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టడానికి వచ్చింది. మొత్తం అసలు గైస్ జస్ట్ చదువుతున్న ఒక ఛానల్, ఇంకోటి పూర్వ గురువు లూప్ లోర్,
ఈ 2 ఛానల్స్ ఛాలెంజ్ అంటే 2 ఛానల్స్ ఛాలెంజ్ వచ్చిందని మొత్తం ఛాలెంజ్ వాళ్ళ సైడ్ చెప్పుకునే రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ జ్యోతి అనేది యూట్యూబ్ ఛానల్, లూప్ లోవర్ అనేది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ దాంది. ఫేస్బుక్ వాళ్ళదే కదా, 2 ఫేస్బుక్ వాడిదే. ఏది తాగు ఇంకా తాగిన చాలు, నువ్వు తాగు, నువ్వు తాగు చాలా నోడుతుంది అంటావు. తాగు అసలు నాకు ఆగిపోయింది అది. తాగే రాదు, నాకు ఏమైంది కూడా ఇందాక అక్కడ ఆగిపోయింది, కిందికి రాగానే వస్తుంది ఇప్పుడు. అది కొంచెం గ్యాప్ తర్వాత ఇంటర్నల్ చాలు ఇంకా. సో ఇదండి డేర్ కార్యక్రమం ఇలా జరిగింది. చూడండి ఇద్దరు బాగానే ఉన్నారు, బట్ ఎవరు ఇది చూసి మాత్రం ట్రై చేయకండి. అసలు పెట్టాలా వద్దా వీడియో అని పెడుతున్నా. చాలా వీడియోస్ ఉన్నాయి కదా ఇట్లాంటివి, కచ్చ కొంచెం కొంచెం చిప్పు మొత్తం ఎవరు తినలేరు. యాక్చువల్గా వీళ్ళిద్దరు చిన్నవి 3 ముక్కలు మాత్రమే తిన్నారు ఇద్దరు. బట్ ఇట్స్ నాట్ ఫర్ సెన్సిటివ్ స్టమక్స్. నాకు తెలిసి సెన్సిటివ్ స్టమక్స్ కానీ చాలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఇది ఇట్లాంటివి పడవు నాకు తెలిసి. ఛాలెంజ్ ఇస్ ఫినిష్డ్. నో ఛాలెంజ్ ఫినిష్డ్. ఇప్పుడు జస్ట్ జ్యోతి లూప్ రే అంట, లూప్ లోర్, లూప్ లోర్ లోర్. జస్ట్ జ్యోతి ఇంకా లోర్ ఏం డిసైడ్ చేసిందంటే ఇప్పుడు మనిషి అది తిన్నాక లైఫ్ లాంగ్ ఇంకా వాడు ఏది తాగద్దు అనమాట. వాడు తాగితే వాడు అవుట్ లైఫ్ లాంగ్. ఎంత తాగిన మొత్తం తాగేస్తే సో ఫినిష్డ్. ఐ సెడ్ నా నో ఐ గేమ్ ఈస్ ఫినిష్డ్. గేమ్ ఈస్ ఫినిష్డ్. దేర్ ఈస్ నో విన్ గేమ్. అదేం లేదు, ఇద్దరు డేర్ చేసిండ్రా లేదా అంతే. వాడు అడిగింది డేర్ చేసి కాదు. అసలు ఇది విన్ లాస్ అని ఏం లేదు దీనికి. డేర్ చేసిండ్రా లేదా అంతేనే, అక్కడి వరకే. అది అర్థమైందా? తిను గమ్మన, కడుపు నొప్పి పోతుంది. ఛాలెంజ్ లాగా తీసుకోకుండా ఇప్పుడు ఛాలెంజ్ ఇట్లుంది. ఇప్పుడు ఛాలెంజ్ శుభం వర్సెస్ లైట్ ఆఫ్ చేయి. లైట్ బబిక మాడో పిచ్చి ఫిలాసఫీలు చెప్తున్నాడు. శుభం వర్సెస్ బబిక ఇక్కడ రాస్తుంది ఇది దాని సైడ్ పెట్టుకొని దానికి. నేను చాలా వీడియోస్ చూసిన, దాంట్లో ఇద్దరు డేర్ చేస్తారు కానీ ఇట్లా కొట్లాడుకోరు. నువ్వు విన్ అయినవా నేను విన్ అయినవా అని. దిస్ ఇస్ ద రాంగ్ కాన్సెప్ట్ నీది. ఎవరు విన్ అవుతారని ఏం లేదు, డేర్ చేయగలుగుతున్నారా లేదా అనేది కాన్సెప్ట్. అది చూసిన వీడియోస్ లో మాత్రము డేర్ చేయగలిగినరా లేదా ఇద్దరు. ఏది నీ ఛానల్? తొర్రలో వస్తుందంట. వాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొర్ర పెట్టు, తొర్ర యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. సో మేము ఇంకా లంచ్ చేయలేదు. వీళ్ళ డెవిల్ డాషింగ్ గేమ్తో చాలా లేట్ అయిపోయింది మాకు. మళ్ళీ పాప అయితే ట్రీట్ తినేసి శ్రీరామ్ చెప్పేస్తారు. జై శ్రీరామ్ అండి అందరికి చెప్పండి. జై శ్రీరామ్ అండి అందరికి. చాలా బాయ్. ఈ ఛాలెంజ్ చేసినప్పుడు డైరీ ప్రోడక్ట్సే తీసుకోండి. వాటర్ వద్దంట. మిల్క్, కర్డ్, హనీ, డైరీ ప్రోడక్ట్స్, హనీ, దీస్ ఆర్ ఆల్ డైరీ ప్రోడక్ట్స్. డైరీ ప్రోడక్ట్స్తో పాటుగా వాటర్ ఒక్కటి తప్పించి మిగతా ఏదైనా చేయండి అని అర్థం. వాటర్ తాగద్దు, ఫ్రూట్ జ్యూస్. స్ప్రైట్ అస్సలు తాగకండి అంటున్నాడు. సో నేనైతే అందరికి అడ్వైస్ చేస్తున్నాను, ఇట్లాంటి పిచ్చి కార్యక్రమాలు చేయకండి. డేర్ చేయాలనుకుంటే వేరే విషయాల్లో డేర్ చేయండి, అంతేగాని ఛాలెంజ్ తీసుకోవాలి. 1 minute బట్టలు మడత పెట్టడం, 1 minute నా రూమ్ సర్దుకోవడం, 1 minute ఇట్లాంటివి డేర్ చేయాలి మీరు.
ఇద్దరు కలిసిమెలిసి అట్లా చేయండి. అక్కడ ఎవరు విన్ అయ్యారో అప్పుడు అప్రిషియేట్ చేస్తాం. ఈ పిచ్చి డేర్లన్నీ పెట్టుకొని మీరు అసలు వింటున్నారా నా మాట? నేను కూడా ఒక డేర్ ఇస్తాం జస్ట్ జ్యోతికి. డేర్ చేస్తారా అట్లా నేను పెట్టిన ఛాలెంజెస్ పోని నెక్స్ట్? చెప్పింది చేస్తాం. సరే చేస్తా. మాకు డేర్లే కదే నీ డేర్. దీనికి మాత్రం రెడీ ఉండరే ఇట్లాంటి డేర్స్కి. ఈ డేర్ లేదా? ఈ డేర్ చేయవా? మమ్మీ ఇచ్చిన డేర్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు మమ్మీల లైఫ్లు ఇట్లుంటాయి, వాళ్ళు డేర్ చేయరు. లూచి పాప గుగ్గల్. లూచికి డేర్ అంటే మమ్మీ వెనక తిరగద్దు, డేర్ చేయాలి నువ్వు లూసి, మమ్మీ వెనక తిరగద్దు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. సీ యూ సూన్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్ ఫర్ నౌ. ఎవరు ఇలాంటి డేర్స్ చేయకండి, చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు అస్సలు డేర్ చేయకండి. మమ్మీలు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. నా కిడ్స్కి ఇప్పుడు బాగా పడతాయి. బాయ్ బాయ్.